నిధి అగర్వాల్ ఇప్పుడు ఇద్దరు పెద్ద హీరోల సినిమాల్లో భాగమవ్వటంతో ఈ హీరోయిన్ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోతోంది. అయితే ఇప్పటి వరకు ఈ ఇద్దరు హీరోల సినిమాలు విడుదల కాలేదు. కానీ ఆ సినిమాల్లో నటిస్తుందని తెలియగానే ఎంతోమంది దర్శక నిర్మాతలు ఈమెకు తమ సినిమాల్లో నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. అయితే నిధి అగర్వాల్ నటించిన సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా ఈమెకు వరుస ఆఫర్స్ రావటం ఖాయం. అయితే చాలామంది హీరోయిన్లు సినిమాల్లోకి వచ్చే ముందు అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా నిధి అగర్వాల్ కూడా సినిమాల్లోకి వచ్చే ముందు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసిందట. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ తన సినీ కష్టాల గురించి వివరించింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను సినిమాల్లోకి దీపికా పదుకునేని ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చాను. దీపికా పదుకునేని చూసి నేను కూడా హీరోయిన్ అవుతాను అని మా ఫ్యామిలీతో చెప్పాను. దానికి మా ఫ్యామిలీ ముందు నువ్వు చదువుకున్నాక సినిమాల గురించి ఆలోచిద్దామని చెప్పారు. ఆ తర్వాత మా నాన్న నా సినిమాల పిచ్చి చూసి ఎలాగైనా హీరోయిన్ చేయాలి అని అనుకున్నారు. దాంతో సినిమాల్లోకి వెళ్లటానికి నాకు పూర్తి పర్మిషన్ ఇచ్చేశారు. అలా అవకాశాల కోసం నేను 2 సంవత్సరాల పాటు ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాను. కానీ ఎవరూ కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. ఇక కొంతమంది దర్శక నిర్మాతలేమో అవకాశం ఇస్తానని చెప్పి 2-3 సార్లు ఆఫీసుల చుట్టూ తెప్పించుకొని ఆ తర్వాత మీకు ఆఫర్ లేదు అని పంపించేశారు. అలా చివరగా మైఖేల్ మున్నా సినిమాలో నేను సెలెక్ట్ అయ్యాను. ఆ రోజు 300 మందిని ఆడిషన్ చేయగా అందులో నేను సెలెక్ట్ అయ్యి ఆ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాను. అలా ఈ సినిమా చూసి నాకు నాగచైతన్య సవ్యసాచిలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయి. ఇక ఈ మధ్యకాలంలో నేను సినిమాలు తగ్గించాను అని చాలామంది నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. దానికి కారణం హరిహర వీరమ్మల్లు సినిమానే. ఈ సినిమా ఒప్పుకున్న సమయంలో వేరే సినిమాకు సైన్ చేయకండి అని మేకర్స్ నాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఈ మూవీ కొద్ది రోజులు షూటింగ్ జరుపుకొని కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఆ టైంలోనే నాకు ది రాజా సాబ్ మూవీలో అవకాశం వచ్చింది. దాంతో హరిహర వీరమల్లో మేకర్స్ని ఆ సినిమాలో చేస్తాను అని అడగ్గా వాళ్ళు ఓకే చేశారు. అలా ది రాజాసాబ్ మూవీలో కూడా అవకాశం అందుకున్నా. ప్రభాస్ సినిమాలో ఉన్న రోల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ ప్రియురాలు పంచమి పాత్రలో నేను నటిస్తున్నాను అంటూ తను సినిమాలకు సంబంధించి మంచి అప్డేట్ ఇచ్చింది నిధి అగర్వాల్. ఇక నిధి అగర్వాల్ సినిమాల్లోకి రాకముందు ఎన్ని కష్టాలు అనుభవించిందో ఆ ఇంటర్వ్యూలో పంచుకుంది. దీన్ని చూసి అభిమానులు ఒక్క అవకాశం కోసం 2 ఏళ్లు కష్టపడ్డారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే ఇంటర్వ్యూలో తన తండ్రికి సినిమాలు ఇష్టం లేవని, స్టడీస్ పూర్తయ్యాక బిజినెస్లో భాగం చేద్దామనుకున్నారు. కానీ తనకు సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి ఆయనే సినిమాల్లోకి వెళ్లమన్నారు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్గా మారాయి.